తెలంగాణకు నీటిపారుదల రంగ నిపుణులు విద్యాసాగర్ రావు చేసిన సేవలు మరవలేనివని అన్నారు. రాష్ట్ర మంత్రులు తెలంగాణ సమాజానికి నీళ్ల లెక్కలు చెప్పారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. రవీంద్ర భారతిలో 3 రోజులు జరిగే విద్యాసాగర్ రావు స్మారక నాటకోత్సవాలను మంత్రులు ప్రారంభించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ థియేటర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కవులు, కళాకారులు, తెలంగాణ వాదులు హాజరైనారు. విద్యాసాగర్ రావు గారికి జవాబులు అర్పిస్తూ నిజంగా హరికృష్ణ గారు ఏదో చెప్పిండ్రు అంతకు మించిన అనుబంధం మా మధ్యన ఉండే. మేమిద్దరం ఒకే పక్క గ్రామాలకు చెందిన వాళ్ళం. వారి గ్రామానికి మా గ్రామానికి మధ్యలో వారి సతీమణి గ్రామం. మా 3 ఊర్లు కలిసే ఉంటాయి. మా పొలాల దగ్గర నిలబడితే వీరిల్లు కనిపిస్తుంది, వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వీళ్ళిల్లు పైకి ఎక్కితే సాగర్ సార్ వాళ్ళ ఊరు కనిపిస్తుంది. తెలంగాణ ప్రాజెక్టులు ప్రతిదీ ఎందుకు పక్కన పెట్టబడతా ఉన్నాయి, పథకం సారించిన చోట లేకుండా ఎందుకు పైకి వెళ్తుంది లేదా కిందికి వెళ్తుంది, ఈ కుట్రలన్నీ ప్రత్యక్షంగా చూసినవారు. కానీ సార్ జ్ఞాపకంగా కాదు, సార్ చూసే పద్ధతుల్లో చేయాలని నేను కోరుకుంటున్నా అని చెప్పి. కానీ దురదృష్టం సార్ మన నుంచి వెళ్ళిపోయాను. అయినప్పటికీ కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే విషయం తెలియగానే ₹1 కోటి గుడికి డబ్బులు కూడా మంజూరు చేశారు. సారథి సంవత్సర కాలం పూర్తి అయ్యే వరకే ఆ గుడి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఒక గొప్ప విద్యావేత్త, నీళ్లు నిజాలు అనేటువంటి పుస్తకాన్ని రాసి ప్రజలకు తెలియజేసినటువంటి గొప్ప మహానుభావుడు విద్యాసాగర్ రావు గారు. అదే రకంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి నిధులు, నియామకాలు అనే దానితో పాటు ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర పోషించి మమ్మల్ని అందరినీ ప్రోత్సాహపరిచి ఉద్యమంలో భాగస్వాములై చివరికి తెలంగాణ సాధించి తన స్వప్నాన్ని నెరవేర్చుకొని నేటి బంగారు తెలంగాణకు కలలు కంటున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదుడుగా ఉన్నటువంటి పెద్దలు విద్యాసాగర్ రావు గారిని వారి ఆత్మకు శాంతి చేకూర్చాలి. భగవంతుడు వారి కుటుంబానికి